సంక్రాంతికి పల్లె బాట పట్టారు హైదరాబాదీలు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ కనిపించింది. గంటకు హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సంక్రాంతికి పల్లె బాట పట్టారు హైదరాబాదీలు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ కనిపించింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి విజయభాస్కర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. విజయభాస్కర్, పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ఎలా ఉంది? అసలు వాహనాలు మూవ్ అవుతున్నాయా లేదా? దేవి, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. భారీగా వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు, ఏపీ వైపు తరలి వెళ్తుండటంతో 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సాయంత్రం నుంచి కూడా వాహనాల రద్దీ ప్రారంభమైంది. భారీగా వాహనాలు వస్తూ ఉన్నాయి. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉందని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపుగా 30,000 వరకు రోజు వాహనాలు ఈ దారి గుండా వచ్చి వెళ్తూ ఉంటాయి. కానీ ఈ పండగ నేపథ్యంలోనే రెండింతలయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. 180 కిలోమీటర్ల మేర ఉమ్మడి జిల్లాలో ఉన్న రహదారి వెంట వాహనాల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు ఫాస్టాగ్ సంబంధించిన సాంకేతిక సమస్యలు తీవ్ర ఇబ్బందిగా మారాయి. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ను రీడ్ చేయకపోవడంతో వాహనాలు టోల్ ప్లాజాలు దాటుకోవడానికి వెయిట్ చేయాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి కాసేపట్లో మరికొంత వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు, టోల్ ప్లాజా నిర్వాహకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇటు రాచకొండ కమిషనరేట్తో పాటు సూర్యాపేట, నల్గొండ జిల్లా పోలీసులు కూడా రహదారి వెంట వాహనాలు సజావుగా వెళ్లేందుకు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ జామ్ జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. జాతీయ రహదారి వెంట ఉన్న బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేకంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను రెగ్యులేట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చౌటుప్పల్, చిట్యాల, సూర్యాపేట టౌన్లో ముఖ్యంగా వాహనాలు అన్నీ కూడా జాతీయ రహదారి అన్నీ కూడా టౌన్ నుండి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీగా టౌన్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు చూసుకుంటే అక్కడ ఎమ్మటే క్లియర్ చేయడానికి ప్రత్యేకంగా క్రేన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైనా క్షతగాత్రులు ఉన్నా వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించేందుకైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైన ట్రాఫిక్ రేపు మధ్యాహ్నం వరకు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా టోల్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ప్రయాణికులు కూడా గమ్యస్థానాలకు సజావుగా చేరే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే